లేదు. వెంకీ అట్లూరి గారి మార్క్ అయితే కనిపిస్తుంది కానీ ఈయన మార్క్ అయితే అసలుకి సూర్య గారి మార్క్ అయితే అస్సలు కనిపించట్లేదు. సో నిజంగా చెప్తున్నా, అంతో ఇంతో సినిమాకి ప్రాణం పోస్తుందంటే ఆ జీవి ప్రకాష్ అనే మ్యూజిక్ డైరెక్షన్తోనే. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో సూర్య ఫ్యాన్స్కి అయితే చాలా డిసప్పాయింట్మెంటే. చాలా మంది తప్పుతున్నాను సినిమా స్క్రీన్ లోంచి బయటికి, బికాస్ ఇలాంటి ప్రశాంతమైన సినిమా చూసి చాలా రోజులు అయిందన్న. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్, అమ్మా నాన్నతో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే వైఫ్తో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, కొడుకుతో ఉండే రిలేషన్షిప్ చాలా బాగా చూపించారు. చాలా బాగా వర్కౌట్ అయింది సినిమా మొత్తం. కామెడీ కూడా మమితా బైజు గారు తీసుకెళ్లారు సినిమాని ఆమె కామెడీ టైమింగ్తో. సూర్యకి ఆమెకి ఇచ్చే బ్యాంటర్, రాధికాతో ఉండే ఎమోషనల్ సెంటిమెంట్స్ రాధికా గారితో, అండ్ ఆవిడతో ఉండే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుండింది. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు. చాలా మంచి సినిమా. సూర్య గారు చాలా స్టైలిష్గా ఉన్నారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కూడా. ఓవరాల్గా మంచి ప్యాకేజ్ ఉన్న మూవీ. బీజిఎం సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మమితా బైజు డ్యాన్స్ కూడా మీరు చూశారు. అండ్ ఫోటోగ్రఫీ టాప్ నాచ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్. సినిమాలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొంతమందికి ల్యాగ్ అనిపించచ్చు. నాకైతే ఇక్కడ ల్యాగ్ అనిపించలేదు. బట్ కొంతమందికి మేబీ మాస్ ఆడియన్స్కి ల్యాగ్ అనిపించచ్చు అంతే. తెలుగు వాళ్ళతో తీస్తే ఇంకా బాగుండేదేమో. బట్ సూర్య గారు కూడా మన ఆయనే, తెలుగు ఆయనే కాబట్టి మాకంత తేడా తెలియలేదు. కానీ శర్వా గారు తీస్తే మాత్రం చాలా బాగుండేది. ఓవరాల్ ఒక యావరేజ్ సూపర్. విశ్వనాథ్ సెన్స్ నాకు అంత నచ్చలేదు. ఫ్యాన్స్కి నచ్చవచ్చు, నేను బయట ఉంది కదా, నాకు అంత నచ్చలేదు. బాగుందమ్మా, మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. నాకు యావరేజ్ అనిపించింది. మీరు ఏంటన్నా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాలో సాంగ్స్ లేదంటారు, ఈ సినిమా నచ్చలేదంటారు. అవునవునవును, ఈ బయట పనిచేస్తున్నా విశ్వనాథ్ సెన్స్ లో ఐటమ్ సాంగ్ ఉంటే చాలా బాగుండేది. అది ఒకటి లేదు, అందుకే ఇంకా డిసప్పాయింట్ అయ్యా. దయచేసి ఐటమ్ సాంగ్ యాడ్ చేస్తే ఇష్టం చెప్తా, లేదంటే యావరేజ్. అంటే మీరు కావాల్సి చెప్తున్నారా, జెన్యున్ చెప్తున్నారా? నా ఒపీనియన్ చెప్తున్నా, పక్కోడు నాకెందుకు. అంటే మీకు నచ్చినట్టు ఉండాలంటావు. నేను 350 వచ్చా 300 కదా టికెట్. 350 ఎక్కడి నుంచి వచ్చింది? 350 300 అంటే ట్యాక్స్ దానివల్ల సో ఓవరాల్గా ఏం చెప్తావు విశ్వనాథ్ సన్స్ గురించి? విశ్వనాథ్ సన్స్ ఫ్యాన్స్కి నచ్చవచ్చు, నేను బయట ఉంది కదా, నాకు యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్గా ఒక యావరేజ్ సూపర్. ముందే నన్ను నాకు చాలా బాధగా ఉందన్నమాట. అవకాశం సినిమా మాత్రం బాగుంది, సెంటిమెంట్ అనమాట, బిడ్డ తల్లి కథ అనమాట. కానీ ఒక్కొక్క మన తల్లికి మనం ఎక్కడో ఉంటాం, మనం ఎక్కడ ఉంటాం, ఆ తల్లి బాధ ఏంటంటే అందరికీ తెలియాలన్నమాట. ఒక కొడుకు అనమాట తల్లి ఆదాన్ని అర్థం చేసుకోవాలి మనం అనమాట. ఈ సినిమాలో అంత మెసేజ్ ఉంది. అంటే మనం ఒక అమ్మకి 4 రోజులకో 5 రోజులకో ఫోన్ చేస్తుంటాం అనమాట. అలా కాకుంటే ఒక రోజు అమ్మతో మాట్లాడాలి, మనం నెలకు వారంతో ఇంటికి వెళ్ళినట్టుగా మన అమ్మ నాన్న చూసుకోవాలి. అంత బాగా చూపించిన తల్లి సెంటిమెంట్ బాగుంది. సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ అమ్మ. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఇంట్లో తీశారు, అది హీరో హీరోయినే ఉంటారు, సినిమా మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళ మదర్ కూడా మంచి రోల్ ఇచ్చారు. ఆమె కూడా అసలు నేచురల్గా అనిపించింది సినిమాలో మాకు. మంచి రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ అంటే అయిపించి ఇట్లా డిఫరెంట్గా ఏం చూపించలేదు. బట్ సినిమా మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనిపించింది నాకు. లవ్, పేరెంట్స్ సెంటిమెంట్ అవన్నీ నాకు బాగా కనెక్ట్ అయిపోయాను. నేను 2 సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్కి నేను బాగా కనెక్ట్ అయినా. తర్వాత 20 years గ్యాప్ ఉంది కదా, లవ్ గ్యాప్ అనేది మ్యాటరే కాదు. ఒక అమ్మాయి సినిమాలో చూపిస్తారు పెళ్ళి అయ్యాక కూడా లవ్ చేస్తారని. లవ్ అనేది వచ్చి ఏదైనా చేయొచ్చు, బట్ పర్సన్ ఎంత వాల్యూ ఇస్తున్నా అనేది ఇంపార్టెంట్. ఒక రీజన్లోకి వెళ్ళాక మళ్ళీ విడిపోవడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు బ్రో, కానీ ఒక్కసారి మనం తగ్గి మాట్లాడితే మళ్ళీ ఆ రిలేషన్ని ఎంత డెవలప్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. చిన్న గొడవలకే విడిపోతుంది మన జనరేషన్. ఈ సినిమా నుంచి కొంచెం నేర్చుకుంటారని అనుకుంటున్నాను, మళ్ళీ గ్రో అవుతారని అనుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా యావరేజ్ బ్రో, 5కి 3 ఇస్తాను. అంటే పెద్ద అంటే అనిరుద్ లెవెల్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటే ఎక్కువ యాక్టింగ్ ఉంది. యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. సూర్య ఎక్కువ డామినేట్ చేశాడా? సూర్య గారు నో డౌట్. అంటే సూర్య గారు స్క్రీన్ మీద ఉంటే డెఫినెట్గా సూర్య గారు తర్వాతనే వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి, డబ్బులు పెట్టి చూడాలి. థ్యాంక్ యూ. టికెట్ పైసా వసూలా? పైసా వసూలే భయ్య, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తారు. కరెక్ట్ అన్న, కరెక్ట్. కాదు, కరుపుతో సినిమాకి 80 కోట్లు వచ్చి ఈ సినిమాకి ఎంత వస్తుంది? ఈ సినిమాకి అంత రాపోవచ్చు భయ్య, 60 క్రాస్ చేసి ఒక 60 కోట్లు క్రాస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను, నాకు నాలెడ్జ్ ప్రకారం. అంటే సూర్య గారు తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ కదా ఇది, స్ట్రైట్ ఫిల్మ్ ఎలా అనిపించింది?
బాగుంది భయ్య సినిమా. సూర్య గారి యాక్టింగ్ సూపర్. మనం ఆయన పేరు ఎడతామేంటి, కమలా. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో విజయ్ వెళ్ళిపోయిన తర్వాత సూర్య అని అజితే కదా ఉన్నారు, వాళ్ళిద్దరు ఇప్పుడు మెయిన్. సూర్య మంచి స్థాయికి ఎప్పుడైనా వెళ్తాడు, నేషనల్ అవార్డు కూడా కొడతాడు మళ్ళీ త్వరలో. ఈ సినిమాతో కాదు, మళ్ళీ నాకు మేమర్స్ స్ట్రామర్స్ ఏదేదో అంటారు. థ్యాంక్ యూ భయ్య. ఇంకేమైనా కావాలా? చాలా హ్యాపీ. ఆ లేడీస్ ఫ్యాన్స్ కూడా మీకు అదే చెప్తున్నాను, మీరు ఒక్క అబ్బాయిని ప్రేమించండి, చివరి వరకు ఉండండి. మీ సూర్య కూడా అదే చెప్పాడు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు బ్రో, ఎక్కడ వల్గారిటీ లేదు, ఈ ఐటెం సాంగ్ లేదు, సుమోలు 1-2 దగ్గర పైకి లేకలేదు, చిన్న ఫైట్లు ఉంటాయి, అది యాక్సెప్టబుల్లే, రియల్గా ఉంటాయి. హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఏజ్ గ్యాప్ అదే అబ్బాయి, నేను అదే చెప్తున్నాను. ఒక అమ్మాయికి నచ్చితే అమ్మాయిలు ఏజ్ కానీ గేజ్ కానీ పట్ట కానీ బొట్ట కానీ ఎవరు చూడరు. అమ్మాయికి నచ్చితే ఇంకేముండదు, డబ్బు కూడా అవసరం లేదు. మనం ఏం చేస్తాం, కేరళలో ఒక యూట్యూబర్ నెలకు 10 లక్షలు సంపాదించేవాడిని వదిలేసి కండక్టర్తో వెళ్ళిపోయారు. అది అంతే, ఇంకా లవ్ గుడ్డిది భయ్య, అర్థం చేసుకోండి. ఏ సినిమా? అత్తారింటికి దారేదా అంటే అత్తారింటికి దారేతో కంపేర్ చేయలేకపోతాను భయ్య. ఇది ఆ జోన్లకి సంబంధించింది కాదు. అంటే కాన్సెప్ట్ ఒకటైనా కన్విన్స్ అలా లేదు, వేరేలా ఉంది. బట్ సినిమా గుడ్, చూడొచ్చు ఒకసారి, ఫ్యామిలీతో చూడొచ్చు. నేనైతే 3.5 ఇస్తాను. సినిమా బాగుంది, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది అసలు? ఆ స్క్రీన్ మీద సూర్యనే డామినేట్ చేశారు భయ్య. ఎందుకంటే సూర్యనే డామినేట్ చేశారు స్క్రీన్ మీద. మమతా బైజున్ డైరెక్టర్ గారు కొంచెం తక్కువ చేశారని సరే ఆవిడని అంటే పక్క తీసినట్టు కంప్లీట్గా సూర్య మీద ఫోకస్ చేద్దాం. డైరెక్ట్ స్ట్రేట్ ఫిల్మ్ అన్నారు కదా సూర్యది, అందువల్ల ఏమో అని. కానీ సూర్య ఒక మాట చెప్తాడు ఈ సినిమాలో, ఒక అమ్మాయికి నచ్చితే ఆ అబ్బాయి ఎలా ఉన్నా ప్రేమిస్తుంది, ఎలా ఉన్నా జీవితాంతం ఉంటుంది, అదే చెప్పాడు. 2 ఇక్కడ ఏంటంటే ఈ జెన్జీ జనరేషన్ వస్తువులు ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. ఈ జెన్జీ జనరేషన్ నేను ఒకటే చెప్తున్నాను, మనుషులు ప్రేమించండి, వస్తువులు వాడుకోండి, ఒకే అబ్బాయిని ప్రేమించండి, చివరి వరకు ఉండండి, భారతదేశాన్ని యొక్క దేశం పేరు నిలబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా సెటిల్డ్గా చేశారు ఆయన. నాకు అది బాగా నచ్చింది. అంటే ఆ వైట్ బియర్డ్, ఆ లుక్, ఆ ఎమోషన్, అది చాలా బాగా వర్కౌట్ అయింది. మాస్ క్లాస్ సంబంధం లేదన్న, సినిమా దమ్ము ఉంటే, కంటెంట్ ఉంటే, స్క్రీన్ ప్లే బాగుంటే, మ్యూజిక్ ఉంటే సినిమాకి వస్తారు. అలాంటి ఒక మంచి సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ 2 బాగున్నాయి. వెడ్డింగ్ సాంగ్ బాగా వచ్చింది, అండ్ బటర్ఫ్లై సాంగ్ ఆవిడ క్యూట్. అసలు ఆవిడ మమతా బైజు గారు ఎంత ముద్దుకున్నారు. చాలా మంది ఒక్క డ్యాన్స్ ఒక సాంగ్ చాలా మంది వెళ్తున్నారు, ఆ లెవెల్లో ఉందా చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. సినిమాకి మళ్ళీ వెళ్తారా మీరు? అంత కంటెంట్ ఉందా? ఇంకో 2 టైమ్స్ ఫ్యామిలీతో వెళ్ళడానికి రెడీగా ఉన్నా. కంప్లీట్లీ సాటిస్ఫైడ్, కంప్లీట్లీ. ఏంటంటే నాకు 3-4 వారాల నుంచి చూస్తాను మన తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు అన్నీ నచ్చుతున్నాయి. అంటే ఇండస్ట్రీ ఈజ్ గుడ్, గోయింగ్ గుడ్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కదా, ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ గుడ్. జెన్జీకి నచ్చుతుందా ఫ్యామిలీ డ్రామా? ఎందుకు నచ్చదన్న? జెన్జీ అయితే కూడా అమ్మ నాన్నకి ఇంపార్టెన్స్ ఇవ్వమా? మన నాన్న, మన అమ్మ, మన బ్లడ్, మన ఫ్యామిలీ. జెన్జీ అయినా, జెన్ ఆల్ఫా అయినా, జెన్ ఎక్స్ అయినా, జెన్ వై అయినా, ఎవడైనా కూడా ఈ ఫ్యామిలీ ఎమోషన్కి కనెక్ట్ అయి తీరాల్సిందే. అది ఎవడైనా కానీ అమ్మ నాన్న ఎమోషన్కి కనెక్ట్ అవ్వాల్సిందే. యాక్టింగ్ బాగుంది, మమిత కూడా సూపర్ చేసింది యాక్టింగ్. మూవీలో హైలైట్స్ ఏంటి మ్యామ్? లైక్ సూర్య యాక్టింగ్ హైలైట్ ఆబ్వియస్లీ. అసలు ఏజ్ గ్యాప్ తోటి కామెడీ ఎలా వర్క్ అయింది? మమిత కామెడీ సెన్స్, హ్యూమర్ అంతా సూపర్ ఉంది. లైక్ దాంతో కామెడీ బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా ఫ్యామిలీ తోటి వచ్చి మంచిగా? 100% బ్లాక్ బస్టర్. సూర్య ఫ్యాన్ పిచ్చి. అంటే సూర్య ఫ్యాన్ అని మీకు నచ్చిందా లేక అందరికి నచ్చుతుంది? అందరికి నచ్చుతుంది. సూర్య ఫ్యాన్ అనే కాదు, బట్ బేసిక్ గా అందరికి నచ్చుతుంది. బటర్ఫ్లై సాంగ్ ఎలా ఉంది? సూపర్. అంటే అవన్నీ కొరియన్ డ్రామాస్ లాగా ఉండే అని అన్నారు కదా, సో అలాగేమైనా అనిపించిందా? అదే ఆ డ్రామా లాగా బాగుంది, కొత్త కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సినిమా గురించి చెప్పండి. సూపర్. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి మొత్తం అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకి ఏదో బాగుంది కాబట్టి ఒక 500 కోట్లు 1000 కోట్లు రావాలి.
లేదా ఒక 10,000 కోట్లు వస్తే హ్యాపీ ఇంకా చాలు. మొత్తం విశ్వరూపం సినిమా చూపించాడు ఇప్పుడు అనమాట. సినిమా మన సూర్య యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, తల్లి సెంటిమెంట్లు కూడా ఆ బిడ్డ తల్లి కథ అన్నది బాగా చూపించాడు స్క్రీన్ పై. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ ఫైట్ కానీ అంత బిజినెస్ బాగుంది, అందరు చూడొచ్చు. కానీ ఒకటేంటంటే ఒక తల్లి కోరిక అనమాట, ఇందులో నెరవేరలేదు. ఆ బిడ్డని పెళ్లి చేయాలన్నది అదొకటి నెరవేరలేదు. నేను మాత్రం అక్కడ మాత్రం హట్ అయ్యాను. ఎందుకంటే తల్లి పిల్లని పైకి పంపించాలని, ఆ పిల్లడి గోల్డ్ మెడల్ అని అన్నీ సాధించినాడు. తర్వాత ఏంటంటే ఒక పెళ్లి కాలేదు అంటే ఒక 40 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు ఆ అమ్మాయి కోరిక అనమాట తను పెళ్లి చేసుకోవాలని. ఆ అమ్మాయి కోరికని అనమాట సూర్య ఎందుకంటే ఏజ్ డిఫరెంట్ వద్దు అన్నా సరే తన లవ్ని గెలవాలని తన ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి అనమాట సూర్య వద్దని అండు, కానీ పెళ్ళి అవ్వలేదు. నాకు చాలా బాధ. ఆ తల్లి అనమాట సగంలోనే చనిపోద్ది. ఆ చనిపోవడం అనేది ఒక బిడ్డకి అనమాట కొన్ని కోరికలు అనమాట కూడా బిడ్డతో చెప్పుకోలేదు, 4 మాటలు కూడా ఆడనివ్వలేదు. ఆడనివ్వకంటే నిద్రలోనే చనిపోయింది అనమాట తల్లి. అక్కడ మాత్రం నాకు చాలా బాధ వేసింది అనమాట. అప్పుడు దాకా ఇద్దరు తల్లి ఆ కొడుకు ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఆ భగవంతుని ఒక్క మాట కూడా ఆ బిడ్డతోనే చెప్పుకోలేదు. ఆ అమ్మకు కూడా ఒక మాట కూడా చెప్పలేదు, కష్టం అనేది చూపించలేదు. అలాగా చనిపోయినట్టు చేశాడు, సావులోన నిద్రలో చనిపోయింది. అక్కడ మాత్రం నాకు చాలా బాధ వేసింది. ఒక కోరిక అనమాట చెప్పుంటే నాకు చాలా బాగున్ను. ఆ ఆర్మెంట్ అంతా బిజినెస్ గురించి అనమాట. బిజినెస్ ఒక పేదవాడి గురించి అన్ని ఆయన సాయం చేస్తాడు. పేదవాడికి ఒక ఇది రావాలని ఒక పేదవాడికి పెద్దవాడికి అందరికీ సాయం చేసుకుని వెళ్తాడు. సినిమా మాత్రం బాగుంది. కానీ అక్కడ మాత్రం నేను చాలా అడ్డైన తల్లి కొడుకులు విడదీశాడు ఆ దేవుడు అన్నాడు. ఆ పెళ్ళి అయిపోతే ఒక బాగుందనమాట. సినిమా బాగుంది. సినిమా ఏంటంటే ఇప్పుడే సినిమా చూసుకుని వచ్చినాము. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనకి సినిమాలు ఏంటంటే బిజినెస్, ఒక పేదవాడు కష్టాలు, ఒక పెద్దవాడు ఇదనమాట. ఎప్పుడు డబ్బున్నోడికే సపోర్ట్ కాకుండా మన సూర్య సార్ ఏంటంటే ఒక పేదవాడికి కూడా సపోర్ట్ చేస్తుంటాడు, పైకి లేపుతుంటాడు, అందరినీ కష్టాలని ఎదుర్కొని బాగా ఇచ్చేస్తాడనమాట. అంతే ఆయన ఏంటంటే ప్రతి వాళ్ళని ఇచ్చేయాలన్నమాట. డబ్బున్నోడిని తొక్కుతాడు, పేదవాడిని లేపుతాడు. ఆ ఫ్యామిలీ వెళ్ళొచ్చు, చూడొచ్చు. అంత సెంటిమెంట్ తల్లి కొడుకు స్టోరీ అనమాట, తల్లి బిడ్డల కథ అనమాట. కానీ ఒకటేనమాట, కొంతమంది మాసే నచ్చుతుంది, కొంతమంది క్లాసే నచ్చుతుంది. నాకు మాత్రం మాసు క్లాస్ 2 నచ్చుతాయి. ఈ సినిమా గురించి పక్కలంటే వెంకీ అక్టర్ గురించి మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పాలంటే ఆయన మళ్ళీ త్రివిక్రమ్ గారు గుర్తేశారన్న. నిజంగా త్రివిక్రమ్ గారు ఎలాంటి సినిమాలు తీస్తారో మన అందరికీ తెలుసు. ఒక సైలెంట్ బ్లాక్ బస్టర్ మూవీలు కొడుతుంటారు. మళ్ళీ నాకు త్రివిక్రమ్ గారు తీసిన సినిమా, పవన్ కళ్యాణ్ తీసిన సినిమా అత్తారింటికి దారే సినిమాని గుర్చేసింది మేడం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా వెంకీ అక్టర్ గారికి ఇలాంటి కథలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు మేడం. నిజంగా చాలా మంది ఇప్పుడున్న డైరెక్టర్లు మాత్రం కథలు మిక్స్ చేసి సినిమాలు తీస్తున్నారు మేడం. కథలను మిక్స్ చేసి సినిమాలు తీసి ఇచ్చి కొడుతున్నారు. కానీ ఇది ఒక కొత్త సినిమా, కొత్త స్టోరీ. నిజంగా ఎవ్వరు ఊహించలేరు ఈ సినిమా స్టోరీ ఈ విధంగా ఉంటుంది అనేసి. ఈ విధంగా తీస్తారు వెంకీ అక్టర్ ఎవ్వరు అనుకోరు. నిజంగా త్రివిక్రమ్ గారు సినిమా చూసి చెప్పారండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతారనేసి. నిజంగా త్రివిక్రమ్ గారు మాట నిలబెట్టుకున్నారు. నిజంగా ఈ సినిమా వెంకీ అక్టర్ బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిండు. సూర్య గారి కెరీర్ లో మన తెలుగు ఇండస్ట్రీలో 3 సినిమాలు ఉన్నాయి మేడం. 1 గజని, 2 సింగం, 3 జై భీమ్. ఈ 3 సినిమాలు మించింది మేడం మళ్ళీ తెలుగులో మన సూర్య గారికి ఈ సినిమా. విశ్వనాథ్ సన్స్ మాత్రం ఏం తీసేవా, ఏం యాక్టింగ్ చేసావా నిజంగా సూర్య గారు. అసలు ఏంటి మీ యాక్టింగ్? నిజంగా మీరు చాలా బయట చేస్తారు, చాలా మందికి హెల్ప్ చేస్తారండి బయట. నిజంగా ఈ సినిమా ద్వారా ఒక డైరెక్టర్ గారికి ఒక హెల్ప్ ఇచ్చినట్టు అవుతుంది, ఒక డైరెక్టర్ గారు మీకు ఒక హెల్ప్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ సినిమా నిజంగా తెలుగులో సూర్య గారి పని అయిపోయిందని టైంలో మరొక సినిమా తీసి చూపించాడు భయ్య వెంకీ అట్లూరు. మాత్రం సూర్య గారి కెరీర్ లో తెలుగు ఇండస్ట్రీలో 4వ బ్లాక్ బస్టర్ మూవీ మేడం. ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఏదైనా అంటే మన వెంకీ అట్లూరు తీసిన సినిమా విశ్వనాథ్ సన్స్. నిజంగా